హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పనసపండు స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. పనసపండుని సన్నగా కట్ చేసుకోవాలి. దీంతో పాటు కొబ్బరి తురుము, బెల్లం కూడా తీసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న పనస ముక్కల్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకొని బెల్లం కూడా వేసేసుకొని పెట్టేసుకొని 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత బెల్లం కరుగుతుందండి. ఇందులో 4 యాలకులు వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇదే విధంగా రాగి పిండి పోసుకొని ముద్దలా కలుపుకోవాలండి. ఇతరాకు తీసుకొని రాగి పిండి ముద్ద పెట్టుకొని నెయ్యి పూసుకొని చూపించిన విధంగా చేసుకొని మన ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. స్వీట్ చాలా హెల్తీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే